అందరికీ నమస్తే. మనం ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలోని లక్డారం గ్రామం వద్ద ఉన్నాము. లక్డారం గ్రామస్తులు రోడ్డు బాగలేదని గత 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళు వెహికల్స్ కూడా టిప్పర్లను ఇక్కడ భారీ వాహనాలను అన్నిటినీ నిలిపివేసి వారి నిరసనలు తెలిపారు. వీళ్ళు ఎందుకోసము చేస్తున్నారు అసలు అంటే, ఈ రోడ్డు బాగలేక ఎంతోమంది రోడ్ల మీద పడి వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. దాదాపు 20 మంది కూడా చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం అధికారులు కానీ, తర్వాత స్థానిక ఎమ్మెల్యే గుడెమ్మైపల్లి రెడ్డి కానీ వచ్చి ఇక్కడ ఈ రోడ్డు పరిస్థితిని చూసి వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు. చేవెళ్ళ వికారాబాద్లో జరిగిన బస్సు టిప్పర్ ప్రమాదం వల్ల ఎంత భయభ్రాంతులు గురైనారో జనాలు వాళ్ళకి అర్థమవుతుంది. అదే భయంతో ఈరోజు ఇక్కడ గ్రామస్తులు కూడా గ్రామస్తులు కూడా మాకు అలాంటి పరిస్థితులు రావద్దని ముందస్తుగా జాగ్రత్త పడి ఈరోజు ఈ ధర్నాకు వెళ్తున్నారు వాళ్ళు. ఇది పరిస్థితి. ఈ రోడ్డు మొత్తం గుంతలమై ఉంది. ఇదే కాదు, మొత్తం ఊర్ల వరకు కూడా చాలా పెద్ద పెద్ద గుంతలు, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. మనం ఇప్పుడు లక్డారం నుంచి ఇది జాతీయ రహదారి, ఇది జాతీయ రహదారి 65 నేషనల్ హైవే 65 ఇక్కడ నుంచి ఇటు లక్డారం వెళ్ళే రహదారి ఇది. ఈ రహదారి మొత్తం ఇదంతా ఈ గుంతలమయం అయింది. ఈ గుంతలమయం చూడండి, ఈ గుంతలు ఎంత పరిస్థితి కాపరేషన్లో ఈ గుంతలల్లో ఎంతో మంది పబ్లిక్ వాడి వాళ్ళు ఎంతో మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. దాదాపు 20 మంది చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉన్నది. గ్రామస్తులు చెప్తున్నారు మనకు రోడ్లు గుంతలు మొత్తం చాలా ఘోరం ఉంది. ఇది పరిస్థితి. ఇంత గుంతలు మొత్తం కంకర తేలిన పరిస్థితి. అక్కడ కూడా చాలా పెద్ద గుంత. ఇట్లాంటి చూద్దాం అసలు ఏంటి ఇది. ఇట్లాంటి రోడ్లు ఇట్లా ఈ విధంగా ఉంటే ఎట్లా ఇట్లాంటి ఇబ్బందులు గుంతలల్లో వాడి రాత్రిపూట బైక్ల మీద వస్తారు ఆ గ్రామస్తులు. పడితే ఏదన్నా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇది చూడాలి మరి అధికారులు ఎంతవరకు స్పందిస్తారు. ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్డు ఇది అటు నుంచి కంకర క్రషర్ నుంచి వచ్చే రోడ్డు ఇది. ఈ రోడ్డుని గ్రామస్తులు మొత్తం కందకం తీసి మొత్తం కాలువ తీసి ఆపేసిరు. ఎందుకంటే వీళ్ళు ఈ కందకాలు తీసి నిరసన తెలుపుతానన్న అధికారుల దృష్టికి వెళ్తాననే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం ఈ విధంగా గ్రామస్తులు చేశారు. రోడ్డు గురించి గ్రామస్తులు యువకులు మాట్లాడడానికి ముందుకు వచ్చారు. వాళ్ళని అడుగుదాం అసలు ఏమైంది, ఎందుకు వీళ్ళు 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు అలా చెప్పండి. ఏంది అసలు, ఎందుకు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు? లక్డారం విలేజ్ నేషనల్ హైవే నుండి లక్డారం విలేజ్ ఇంచుమించు లక్డారం గ్రామంలో ఒక 20 స్కూల్ పిల్లలే కానీ, ఉపాధికి వెళ్ళే వాళ్ళే కానీ, కంపెనీలకు వెళ్ళే వాళ్ళే కానీ, ఈ లక్డారం ప్రెషర్ వల్ల ఓవర్లోడ్ టిప్పర్లు పోవడం వల్ల ఈ రోడ్లు ఇంతకుముందు అనేక సార్లు చాలామంది ఇప్పుడు ఎన్నో ధర్నాలు అయినాయి. ఇప్పుడు ఇప్పుడు మన సోమవారం రోజు చెవెలి దగ్గర జరిగిన సంఘటన, అక్కడికి వెళ్ళిన టిప్పర్ గిట ఇక్కడ నుండి వెళ్ళిన బండే కాబట్టి ఓవర్లోడ్ అంటే ఇక్కడ తీసుకునేది 35-40 టన్నులు తీసుకుంటారు గవర్నమెంట్కు. వాళ్ళు తీసుకెళ్ళేది 50-60 టన్నులు తీసుకెళ్తున్నారు. దానివల్ల రోడ్డు ఖరాబ్ అవడంతో పాటు ఇక్కడ అనేక జనాలను అనేది చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏం లేదు, గతంలో గత సంవత్సరం ఇదే ఒకటే నెలలో 12 మంది చనిపోయారు. లక్డారంకి సంబంధించిన వాళ్ళు ఒక 8-9 మంది, రాత్రులకు సంబంధించిన వాళ్ళు యువకులు ఒక 2 చనిపోయారు. డైలీ స్కూల్ నుండి ఒక 25 బస్సులు వస్తాయి. 25 స్కూల్ నుండి ఏం లేదు, మాకు డివైడర్ రోడ్డు కావాలి. ఈ గతంలో చాలా గుట్లాడాం, ఈ క్రెషర్లను తీపియాలి చేయాలని ఆలోచన. క్రెషర్లను తీపియాలంటే ఇక్కడ బంగారం, ఈ స్టోన్ వల్ల బంగారం ఇదే రాయి ఉన్నది అన్నట్టు. సరే, గవర్నమెంట్ గిట్ట ఒప్పుకోవట్లేదు. మాకు క్రెషర్లను తీపియాలనే ఆలోచన మాకు ఇలాంటి ఏం లేదు. మాకు గ్రామము అభివృద్ధి కావాలి. ఇప్పుడు గుడే కానీ, బడే కానీ, ఉపాధి కానీ, జనాల అభివృద్ధి కానీ. జనాల అభివృద్ధి అంటే మాకు వాళ్ళు సంపాదించి మాకు తీసుకొచ్చి పెట్టుకోని మేము అడగట్లేదు.
మాకు ఉన్న రోడ్ ఇది. మాకు అందరూ వచ్చి క్రెషర్ మిషన్లలో పనిచేయరు కదా, గ్రామస్తులు అనేక పనుల మీద అనేక బిజినెస్ల మీద బయటకు వెళ్తాం. మాకు ఉన్నది ఒకటే ఇదే దారి. మాకు ఈ దారి మీద వెళ్ళడానికి మాకు బైకుల మీద వెళ్ళాలంటే చెమటలు పడుతున్నాయి. 3 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వెళ్ళిన దారి ఒక ఎత్తు అయితే ఈ 3 కిలోమీటర్లు వెళ్ళే దారి ఒక ఎత్తు అవుతుంది. మాకు లగ్డారం విలేజ్ నుండి గేటుకి వెళ్ళే దారి చెమటలు వస్తున్నాయి. ఆపోజిట్ వచ్చే వాళ్ళు లారీ ఏ క్షణాన ఎప్పుడెవడు గుద్దుతాడో ఎవడు మీదికి వస్తాడో అని భయభ్రాంతంలో గురవుతున్నారు. మేము ఇంత యువకులము, ఇంత బిజినెస్ చేసే వాళ్ళం, ఇట్లా మేమే టెన్షన్ పడుతున్నాం అంటే ఉపాధికి వెళ్ళే వాళ్ళు లేడీసు వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు. మర్యాద చెప్తున్నాం మేము, మర్యాద అంటే హెచ్చరిస్తున్నాం మేము. అధికారం మాదే ఉన్నా సరే, అధికారం ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీ డివైడర్ రోడ్డు. ఇంకోటి లోడింగ్ అనేది ఎంత అయితే లోడింగ్ మీకు లిమిట్ ఉంటుందో అంతే లిమిట్ పాటించండి. అనవసరంగా మీరు 30 టన్నులు ఉంటే 40-50 టన్నులు వేసుకపోయి ఎవరినో ప్రాణాలు తీసే ఆలోచనలు మీరు వేయకండి అనవసరంగా. ఇది ముఖ్యమంత్రి దృష్టికి కాదు, మినిస్టర్ దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇట ఇప్పుడు సచివాలయంకి వెళ్ళే ఆలోచన ఇటు ఉంది. రేపు వెళ్దాం. రేపు మీ ఇంకోటి ఏంటంటే గ్రామస్తులము ఓపికతో ఉంటున్నాము. ఇప్పుడు ఈ ఓపికని మరీ ఘోరంగా ఇంకో నశించేలాగా చూడకండి. మా బాధ ఇది, ఆవేదన, మాది ఆవేశం కాదు, మా బాధ ఇది ఆవేదన. దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ట్యాక్సీ ఇవన్నీ రాయల్టీ ఇవన్నీ మీకు తెలుసు. మేము చెప్పడం కొత్త కాదు, మేము చెప్తాం ఎన్ని టన్నులు పోతుంది, ఎన్ని చేస్తుంది. మాకు అంత ఇంత మాకు తెలియదు. మేము రోజు రాసి పెట్టాం. మేము ఈ క్వశ్చన్ నుండి ఇన్ని టన్నులు అవుతుందని మేము రాసి పెట్టాం. వాళ్ళ దగ్గర అయితే డేటా ఉంటుంది కదా. మాకు అవన్నీ మేము అడగట్లేదు. గ్రామ పంచాయతీ మేము అడగట్లేదు. మాకేం లేదు. మాకు పన్నులు ఎన్న ఉంటుంది, ఏదైనా ఉంటుంది. మాకు రోడ్డు బాగుండాలి, బడే కానీ ఈ క్రెషాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి గ్రామం అభివృద్ధి గురించి చూడాలి. నా పేరు జే కిస్తాగౌడ్, ఎక్స్ గ్రామ పంచాయత్ మెంబర్ను, లక్కడారం నివాసిని కనుక ఇక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయో నీకు వివరంగా క్లుప్తంగా నేను చెప్తాను. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కంకర మిషన్లతో మేము చాలా ఇబ్బందులు పడతాం. మా స్కూల్ పిల్లలు రోజు దాదాపు 15 బస్సుల నిండా పిల్లలు పోతున్నారు. ఆ పిల్లలకు దుమ్ము ధూళి వచ్చి సర్దులు, చాలా ఇబ్బందులు, జ్వరాలు ఇవన్నీ చాలా వస్తున్నాయి. కనుక ఈ రోడ్డును తక్షణమే పై అధికారులతో చర్చించి, ఇంకొకటి విషయం, అధికారులు ఏం చేయలేదు. అధికారులకు నిమ్మకు నీరెత్త ఉన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కంకర మిషన్ల యజమానులను పిలిపించి మా యొక్క ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్ను చాలా బ్రహ్మాండంగా సిసి రోడ్ చేయాలి. డివైడర్ చేసి మధ్యలో లైట్లు పెట్టి ఆ సైడ్కి ఆ సైడ్ పోయేటట్టు, ఈ సైడ్కి ఈ సైడ్ పోయేటట్టు ఉంటేనే రోడ్డు చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు కలగవు. వాళ్ళకి 30%, 40% ఫండ్స్ కూడా మా నుంచి వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎంబడే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు ఉన్నారు. తర్వాత నిన్న మొన్నటి దాకా వివేక్ వెంకటస్వామి వాళ్ళు కూడా మంత్రివర్యులు ఇక్కడ ఇన్ఛార్జ్కి వచ్చారు. మరి ఇవన్నీ స్పందించి మైన్స్ రూల్స్ కూడా ఏం పాటించడం లేదు. మైన్స్ రూలు ఏముందనంటే పొల్యూషన్ కంట్రోల్ రూమ్ వాళ్ళు ఏడీ వచ్చి మైన్స్ సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసి ఆర్టీఓలు వచ్చి బాగా లోడ్ ఉన్నటువంటి బండ్లను చెక్ చేసి ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు. ఇష్టారాజ్యం, కంకర మిషన్లలో ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్ళు ఇంత దొంగలంటే అంత దొంగలుగా చదువు. నువ్వు ఏమన్నా అనుకో, కానీ ఒకరిని మీద ఒకడు బొంపుతాడు, ఒకరిని పిలిస్తే ఒకడు స్పందించాడు. అందుకొరమని మేము ఏమంటుంటే ఈ చర్య తీసుకోవడం వల్ల, ఎందుకంటే గ్రామస్తులందరూ ఆడపిల్లలైతే విధంగా పోతుంటే ఆటోలు లాపి మంచి పని చేస్తుందయ్యా, ఇది అతి తొందరగా రోడ్ వేయండి. ఒక్కొక్కరు నడుములు పట్టుకుంటున్నాయి, నడుములు నరాలు కూడా వీక్నెస్ అవుతుంది, చేతులు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆటోలలో పట్టుకోవడం వల్ల ఎంతసేపు ఇబ్బంది, ఈ గుత్తలో పడితే ఈ గుత్తలతో ఎంత ప్రాబ్లం. కనుక అందరూ కూడా మా గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు అంతా, మహిళామణులు అందరూ కూడా ఈ రోడ్డు కావాలని కోరుతున్నారు. కనుక తక్షణమే రోడ్డు బాగా చేస్తే మాత్రం వాళ్లకు నేను చెప్తున్నా, ఈ కంకర మిషన్ మనం మాకు ఏమి ఇవ్వకండి, గుడికి బడికి రోడ్డు అంతే, అంతకంటే మించి మాకేం అవసరం లేదు. తప్పకుండా ఈ రోడ్డును చర్య తీసుకోవాలి. మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డు తక్షణమే, మరియు కలెక్టర్ గారికి మేము స్పందించి చెప్తాం. ఇంకా టైం చూస్తున్నాం, ఈ 2 రోజుల 3 రోజుల్లో కూర్చొని మాకు ఎలాంటి స్పందన రాకపోతే సోమవారం నాడు పోయి కలెక్టర్ కూడా కాంప్లైంట్ చేస్తాం.
ప్రజావాళ్ళ ఫిర్యాదు చేయదలుచుకున్నాం. మరి ఈ 2 రోజుల్లో వాళ్ళు యజమానులు వచ్చి మాతో సంప్రదించి రోడ్డుకు తప్పకుండా చేస్తాం, మీ బాధ తీరుస్తామని మాకు హామీ ఇచ్చినట్టయితే మేము సంతోషంగా ఉంటామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. మాది లగ్డరం గ్రామం అండి. అయితే సోమవారం రోజు చెవిలే రోడ్ దగ్గర జరిగిన సంఘటనకు ముఖ్య కారణం ఏంటంటే ఓవర్లోడ్. ఆ వెహికల్ వచ్చేసి దాని కెపాసిటీ వచ్చేసి 18 టన్నులు మాత్రమే, కానీ దాంట్లో 45 టన్నుల ఓవర్లోడ్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే దానిపైన టార్పాలింగ్ కట్టకపోవడం వల్ల 19 మంది ప్రాణాలకు బలి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. నేను అధికారులకు ఇప్పటి వరకు చాలా దఫాలు ఆర్టీఏ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మా ఓవర్లోడ్కి అరికట్టండి దయచేసి, ఓవర్లోడ్ వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఈ రోడ్డు కూడా ధ్వంసం అవుతుంది. ఎన్ని కోట్లు పెట్టి రోడ్ వేసినా కూడా ఓవర్లోడ్ వల్ల ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. కాబట్టి ఏంటంటే మొట్టమొదటిగా అధికారులు ఓవర్లోడ్ని అరికట్టి తర్వాత రోడ్డు కూడా మన ఈ రోడ్డును కూడా మంచిగా సీసీ రోడ్ వేసి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్న కంకర్ మిషన్ల యజమానులు అరాచకానికి ఎగబడుతున్నారండి. రైతుల భూములు కబ్జాలు చేసి మరీ వాళ్ళు మా భూముల మీకు ఎందుకు కబ్జాలు వస్తున్నారంటే మాకు అన్ని విధాలుగా సర్టిఫికెట్లు ఉన్నాయంటని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద శిక్షలు విధిస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పని నేను యాజమానులకు హెచ్చరిస్తున్నాను. దయచేసి అధికారులు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు దయచేసి మా గ్రామం మీద చిన్న చూపు చూడకుండా మా గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో, మా గ్రామం నుంచి ఎంతో రాయల్టీ ప్రభుత్వానికి చెందుతుంది. ఆ రాయల్టీలో 30% మా గ్రామానికి చెందిన ఈరోజు కళ్ళు మూసుకొని మీరు సీసీ రోడ్డు వేయాల్సిన పరిస్థితి మన అధికారులకు, మన ప్రభుత్వానికి ఉంది. నేను కోరేది ఒకటి, అధికారులను, ప్రజాప్రతినిధులను, మన ముఖ్యమంత్రి గారిని దయచేసి మా గ్రామాన్ని చిన్న చూపు చూడకుండా మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మరీ కోరుకుంటున్నాం. గత 2 రోజుల నుంచి లగ్డారం గ్రామ పెద్దలమందరం కలిసి, గ్రామ ప్రజానికమందరం కలిసి మరి లగ్డారం గ్రామంలో దాదాపు 30 క్రషర్లు నెలకొల్పడం జరిగింది. మరి ఈ క్రషర్ వలన మా గ్రామస్తులు మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి లగ్డారం గేట్ నుంచి ఇస్మాల్ గేట్ వరకు మంచి బీటీ రోడ్ ఉండే, ఆర్ఎన్బి రోడ్ మట్టి రోడ్ తయారైపోయింది. మరి గుంతలమయమైపోయింది. రోజుకు 1000 లారీలు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి హైదరాబాద్కు సప్లై అవుతుంది మెటీరియల్. మరి అధికారులు, మరి రోడ్డు రవాణా శాఖ వారు, ప్రభుత్వ యంత్రాంగం మరి ఇక్కడ నుంచి ప్రతి నెల గ్రామం నుండి మైనింగ్ రాయల్టీ డబ్బులు దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి పోతా ఉన్నాయి. మరి గవర్నమెంట్ నిర్లక్ష్యం వహిస్తుంది. మరి మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టిరో అర్థం కావడం లేదు. మా గ్రామంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది నోచుకోలేదు. మరి మా ఊళ్ళో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఈ కాలుష్యంతో ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. రోగాల నుండి తేరుకోలేక, డబ్బులు కట్టలేక నానా అవస్థలు, వికలాంగులు తయారైపోయినట్టు సమస్యలు ఉన్నాయి. మరి మేము ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారు గత 3 పర్యాయాలు ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. మరి మా గ్రామంలో కూడా అతనికి మంచి సంపూర్ణ మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఆ రోజు గెలిచిన వెంటనే దీన్ని డబుల్ రోడ్ చేస్తానని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలు అవుతుంది, గ్రామానికి వచ్చిన దాఖలు లేవైనా. వాళ్ళ కూడా క్రషర్లు ఇక్కడ ఉండడం, మరి ఏదైనా డ్యామేజ్ అయ్యి బంద్ కావడం జరిగింది. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యునికి, అయ్యా మీరు ఒకసారి మా గ్రామాన్ని విజిట్ చేయండి. మా గ్రామంలో ఉన్న సమస్యలను మీరు క్రషర్ యాజమాన్యాలతో మాట్లాడతారో, ఎవరితో గవర్నమెంట్తో మాట్లాడతారో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడతారో, మరి వివేక్ వెంకటస్వామి గారితో మాట్లాడతారో తెలియదు. కానీ మీరు కలెక్టర్ గారితో పిలిపించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని లగ్డారం గేట్ నుంచి ఇస్మాల్ గేట్ వరకు డబల్ రోడ్డు వేసి మా ప్రజల దారి తీరుస్తారని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులు గారికి నేను విన్నవించుకుంటున్నాను మా గ్రామ ప్రజల తరపున. ఇది పరిస్థితి. గ్రామస్తులు అయితే వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు రోడ్డు గురించి. మహిళలు, చిన్నపిల్లలు, ఈ బైకుల మీద ప్రయాణించే వారైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంతో పాటు ఇక్కడ ఎవరైతే ఈ క్రషర్లు యాజమాన్యులు ఉన్నారో వాళ్ళు నిబంధనలు పాటిస్తలేరు అనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు, కొన్ని క్రషర్లు అసలు ఒక్కటి కూడా నిబంధన పాటించడం లేదు.
దానికి పొల్యూషన్ బోర్డు కానీ మైనింగ్స్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఇలాంటి పర్యటనలు తనిఖీలు కూడా చేయడం లేదు. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చొరవ తీసుకొని ఈ రోడ్డు శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ రోడ్డు ఇట్లనే డాంబర్ వేస్తే డస్ట్ పోసి అది ఇసుకేసి డాంబర్ వేసినా ఇది ఉండే పరిస్థితిలో లేదు. ఎందుకంటే భారీ వాహనాలు ఇక్కడ తిరుగుతున్నాయి. కాబట్టి ఈ సీసీ రోడ్డు వేస్తే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని ఈ గ్రామస్తులు అయితే కోరుతున్నారు.